Okay, so welcome guys. We're doing this capital market. Okay, so capital market lo నేను మీకు ఏం చెప్పాను అంటే ఫినాన్షియల్ మార్కెట్ is further divided into two types, capital market and money market. Capital market అంటే more than 1 year, so long term funds will be gathered here. Second one వచ్చేసి మనీ మార్కెట్, సో షార్ట్ టర్మ్ ఫండ్స్ కోసం మనం తీసుకునేది మనీ మార్కెట్. ఓకే, దాని తర్వాత నేను మీకు ఏం చెప్పాను, కొన్ని బేసిక్స్ కావాలి. సో బేసిక్స్లో నేను మీకు ఏం చెప్పాను, ఈక్విటీ షేర్స్ అని ఉంటాయి, ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. మళ్ళీ బాండ్స్ అండ్ డిబెంచర్స్ అనేవి మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్ ఉంటాయి, కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత బాండ్స్ యొక్క టైప్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ప్లెయిన్ వెనిలా బాండ్, ఫిక్స్డ్ రేట్ బాండ్ అనేది చూసాం. సెకండ్ వన్ ఏం చూసాం, ఫ్లోటింగ్ రేట్ బాండ్. ఓకే, సో థర్డ్ వన్ రాసుకోండి. థర్డ్ వన్ జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్, జీరో కూపన్ బాండ్. ఓకే, సో జీరో కూపన్ బాండ్. ఓకే, సో జీరో కూపన్ బాండ్ చాలా సింపుల్ అండి. నాకు కొంచెం డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక బాండ్ రిలీజ్ చేశాను. ఏం రిలీజ్ చేశాను? బాండ్ రిలీజ్ చేశాను. ఆ బాండ్లో ఏం చేశానంటే ఇక్కడ మీరు సరిగ్గా చూస్తే ఫేస్ వాల్యూ ఉంది 1000 రూపీస్. మన ఎగ్జాంపుల్ అన్నిటి దగ్గర ఎంత తీసుకుంటాం? సో 100 రూపీస్. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ ఏదైతే ఉందో దీని యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్ అండ్ దీని యొక్క టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్ అన్న. 1 ఇయర్ అన్న. అయితే ఇప్పుడు నేను దీన్ని మార్కెట్లో చెప్పాను, దీని వాల్యూ 1000 రూపాయలు. ఓకే, ఆర్ ఎల్స్ దానికన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సి, నేను ఒక మొబైల్ కొందామని చూస్తున్నాను. ఓకే, అయితే అమెజాన్లో ఆర్ ఎల్స్ ఫ్లిప్కార్ట్లోని బిగ్ బిలియన్ డే సేల్ వచ్చింది. ఓకే, బిగ్ బిలియన్ డే సేల్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఒక 25,000 కాస్ట్ యొక్క మొబైల్ నాకు 20,000కి వచ్చింది. సో నేను ఏం చేశాను, 25,000 కాస్ట్ ఉన్న మొబైల్ నాకు 20,000కి వచ్చింది. ఏం చేశాను, డిస్కౌంటెడ్ ప్రైస్లో నేను మొబైల్ని కొన్నా. డిస్కౌంటెడ్ ప్రైస్లో నేను మొబైల్ని కొన్నా. అయితే దాని తర్వాత ఒక 4 డేస్ సేల్ ఉంది, 4 డేస్ తర్వాత సేల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే నా చుట్టుపక్కల మీరు కూడా ఫోన్ కొందామని చూస్తున్నారు, సేమ్ అదే మోడల్ కొందామని చెప్పి చూస్తున్నారు. అయితే నాకేమనిపించింది అని అంటే ఫోన్ నేను కొన్నాను కానీ పెద్దగా సాటిస్ఫైడ్ లేదు. సో నాకు కొంచెం హై అండ్ ఫోన్ కావాలి, ఒక 70,000 అలా కొనుక్కుందాంలే అనుకున్నా. అయితే నేనేం చేశానంటే గాయత్రి దగ్గరికి వెళ్ళా. గాయత్రి నువ్వు ఫోన్ కొందాం అనుకుంటున్నావు కదా అని అంటే కొందాం అనుకుంటున్నావు. ఏ మోడల్ అని అంటే పలానా మోడల్. అది ఎంత ఉంది? 25,000. అయితే ఒక పంచి నేను ఆల్రెడీ తీసుకుని 2 డేస్ అవుతుంది. ఓకే, నువ్వు ఒక పంచి నువ్వు ఈ ఫోన్ తీసేసుకో, ఆ 25,000 నాకు ఇచ్చేసి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, ఫోన్ని నేను డిస్కౌంటెడ్ ప్రైస్లో కొన్నాను, బట్ నేను రిడీమ్ చేసుకునేటప్పుడు ఫేస్ వాల్యూతో రిడీమ్ చేసుకున్నా. సో అదే జీరో కూపన్ బాండ్, విచ్ మీన్స్ నేను ఇక్కడ ఎప్పుడైతే ఫేస్ వాల్యూ 100 రూపీస్ అన్నానో మార్కెట్లో వెళ్ళేటప్పటికి 100 రూపీస్ వస్తూ 90 రూపాయలకి అమ్ముతున్నాం అని చెప్పి బాగా ఒక మైక్ పట్టుకుని గట్టిగా అరుస్తా. ఎవడో ఒకడు వస్తాడు, డిస్కౌంటెడ్ ప్రైస్లో కొంటాడు. ఎంతకి? 90 రూపాయలకి. ఓకే, 1 ఇయర్ తర్వాత లేదా 10 ఇయర్ తర్వాత నా దగ్గరికి వస్తాడు, వచ్చి హలో బాస్ ఇదిగో నీ బాండ్. అయితే నేను అప్పుడు ఎంత ఇవ్వాలి వాడికి? 90 ఇస్తే కుదరదు, నేను ఎంత ఇవ్వాలి? 100 ఇవ్వాలి. ఎందుకు అని అంటే దీస్ బాండ్స్ కెన్ బి సోల్డ్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ బట్ రిడీమ్డ్ అట్ ఫేస్ వాల్యూ.
సో దీన్నే మనం ఏమంటాం అని అంటే జీరో కూపన్ బాండ్ అంటాం. అర్థమైందా? క్లియర్? సో ఇది 2024. వీడు నా దగ్గరికి 2025లో వచ్చాడు. ఇంకా నేనేం క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు ఇక్కడ నాకు. సింపుల్గా నేనేం చేస్తా, డైరెక్ట్గా వాడికి ఏమి ఇస్తా, 100 రూపాయలు ఇస్తా, ఇచ్చి టాటా బాయ్ బాయ్ చెప్తా. ఓకే, సో ఇది జీరో కూపన్ బాండ్. ఫైన్, రాసుకోండి. ఇన్ జీరో కూపన్ బాండ్, in zero coupon bond, in zero coupon bond there are two prices. Okay, zero coupon bonds, there are two prices. First one, two prices. First one, face value of the bond. First one, face value of the bond. Second one ఏంటండి, discounted price. ఓకే, ఇప్పుడు రాసుకోండి. దీస్ బాండ్స్ ఆర్ సోల్డ్ ఎట్ డిస్కౌంటెడ్ ప్రైస్. But they'll redeem at face value. These bonds are sold at discounted price, but they are redeemed at face value. These bonds are sold at discounted price, but they are redeemed at face value. ఓకే, సింపుల్ అండి. అర్థమైందా? ఇది అర్థమైతే మీకు నెక్స్ట్ది కూడా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ది ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫేస్ వాల్యూ 100 రూపాయలు, ఈరోజు మాత్రమే ఆఫర్, ఇది మీకు 50 రూపాయలకే అమ్మేస్తున్నా అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నా, విచ్ మీన్స్ డీప్ డిస్కౌంట్ ఇస్తున్నా. ఒకవేళ నేను ఎక్కువ డిస్కౌంట్, డీప్ డిస్కౌంట్ ఇచ్చాను అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే డీప్ డిస్కౌంట్ బాండ్స్. సింపుల్. సో జీరో బేస్డ్ బాండ్ అంటే ఫేస్ వాల్యూ ఉంటుంది, డిస్కౌంటెడ్ ప్రైస్ ఒకటి డిసైడ్ చేస్తాం, డిస్కౌంటెడ్ ప్రైస్కి వాడికి అమ్ముతాం, బట్ రిడీమ్ చేసుకునేటప్పుడు ఫేస్ వాల్యూ ఇస్తాం. అయితే ఒకవేళ ఆ డిస్కౌంట్ అనేది హెవీగా ఇచ్చాం, డీప్గా ఇచ్చాం, అప్పుడు దాన్ని ఏమంటాం అని అంటే డీప్ డిస్కౌంటెడ్ బాండ్స్. ఇక్కడ డీప్ డిస్కౌంటెడ్ రేట్కి వాడికి అమ్ముతాం, బట్ ఇచ్చేటప్పుడు ఫేస్ వాల్యూ ఇస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, కొంచెం మంచిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అయితే దే విల్ గివ్ బాండ్స్ ఆన్ జీరో కూపన్ బాండ్. ఒకవేళ స్టార్టప్స్ అనుకోండి, వాట్ దే విల్ డూ, డీప్ డిస్కౌంట్ బాండ్స్. అర్థమైందా? ఎస్, అర్థమైతే ఫేస్లు మార్చండి, రాసుకోండి. డీప్ డిస్కౌంట్ బాండ్స్, డీప్ డిస్కౌంట్ బాండ్స్. ఓకే, రాసుకోండి. డీప్ డిస్కౌంట్ బాండ్స్ or deep discount bonds are like zero coupon bonds, with a difference in level of discount as well as tenure. Okay, next point. Deep discount bonds offers huge discounts
compared to zero-based bonds. DDBs offers huge discounts compared to zero-based bonds, and their tenure is generally 5 years or more. Generally 5 years or more, and their tenure is generally 5 years or more. ఓకే, సో సింపుల్ అండి. చూడండి, మళ్ళీ ఒక్కసారి చెప్తా చూడండి. జీరో కూపన్ బాండ్ విన్నాం కదా. జీరో కూపన్ బాండ్లో నేను ఏం చెప్పాను? డిస్కౌంటెడ్ ప్రైస్కి అమ్ముతాము, వాడు రిడీమ్ చేసుకునేటప్పుడు ఫేస్ వాల్యూకి రిడీమ్ చేసుకుంటాడు. ఒకవేళ ఈ డిస్కౌంట్ అనేది ఒకవేళ 90 కాకుండా ఒక 50 రూపీస్కి ఇచ్చాను అనుకోండి, 90 కాకుండా ఒక 50 రూపీస్కి ఇచ్చాను అనుకోండి, ఓకే, అప్పుడు దీన్ని ఏమంటాము అని అంటే డీప్ డిస్కౌంట్ బాండ్. అయితే ఇక్కడ టెన్యూర్ జనరలీ 1 year ఉండదండి, మినిమం 5 years ఉంటుంది. జనరలీ ఎంత ఉంటుంది? మినిమం 5 years ఉంటుంది. ఇది రెండే డిఫరెన్స్. ఫస్ట్ వన్ డిస్కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, సెకండ్ వన్ టెన్యూర్ అనేది ఎక్కువ ఉంటుంది. మినిమం 5 years ఉంటుంది జనరల్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ టైప్, ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్. ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్. ఓకే, ఇది మీరే చెప్పేస్తారు. చూడండి, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఎంతవరకు ఇండియన్ కరెన్సీలో ట్రేడ్ చేస్తాం బాండ్స్ని. ఇప్పుడు చూడండి, ఫారెన్ కరెన్సీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది స్పెషల్లీ కన్వర్టబుల్ బాండ్. అంటే ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 2 ఆప్షన్స్. ఒకటి డబ్బులు తీసుకోవచ్చు, సెకండ్ వన్ ఈక్విటీ షేర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇది ఎప్పుడు అని అంటే జనరల్గా ఇప్పుడు నేను ఒక కంపెనీ ఓపెన్ చేశాను. ఓకే, కంపెనీ బాగా మంచి పేరు వచ్చింది, అండ్ ఇండియాలో ప్రతి ఒక్కడికి ఆ కంపెనీ తెలుసు. అయితే నేను ఒక మంచి హైప్లో ఉన్నా దట్ నేను ఎప్పుడైతే బాండ్స్ మార్కెట్లో రిలీజ్ చేస్తానో జనాలు నా బాండ్స్ ఎగబడి కొంటారని. ఓకే, అయితే ఏమైంది అని అంటే కరోనా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేసింది ఇండియాలో జనాల దగ్గర డబ్బులు లేవు. నేను అలాంటి టైంలో ఏం చేశాను? బాండ్స్ వదిలా. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళా, గవర్నమెంట్ నాకు కొంచెం అప్పు కావాలి, సో నేను బాండ్స్ వదిలే ఇచ్చానంటే ఓకే ఫైన్ రిలీజ్ చేసుకో అన్నాను. వెంటనే నేను ఏం చేశానంటే బాండ్స్ అనేవి మార్కెట్లోకి రిలీజ్ చేశాను. బట్ ఎవడు దేకలా, ఎవడు కొనలా. అయితే నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళా, గవర్నమెంట్ నా డబ్బులు కావాలి, మార్కెట్లో బాండ్స్ రిలీజ్ చేశా, బట్ ఎవడు నన్ను దేకలా. అయితే నాకు డబ్బులు కావాలి. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే ఇండియన్ మార్కెట్లో డబ్బులు లేవు, కానీ నేను విన్నాను యుఎస్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ ఈ కరోనా వచ్చి 3 months అయిపోయింది, తర్వాత మన దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ ఎకానమీ కొంచెం సెటిల్డ్ స్టేజ్లో ఉంది. సో నువ్వు ఇక్కడ అమ్మకుండా ఈ బాండ్స్ అనేవి ఫారెన్ మార్కెట్లో అమ్ము. ఓకే, సో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ బాండ్ మీద సేమ్ అలానే ఉంటుంది. చూడండి, బాండ్లో ఏం రాస్తారు అని అంటే ఫేస్ వాల్యూ, బట్ ఈసారి డాలర్స్. ఎలా? డాలర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. అలానే టెన్యూర్ జనరలీ 1 yearకి అయితే ఉండవండి. ఎందుకు అని అంటే 1 yearకి ఇచ్చామనుకోండి, ఫారెన్ కరెన్సీ గవర్నమెంట్ దగ్గరికి వస్తుంది, గవర్నమెంట్ వాడుకుంటుంది. గవర్నమెంట్ ఎప్పుడైనా ఫారెన్ కరెన్సీ వస్తే వెంటనే ఇవ్వడానికి ట్రై చేయదు. సో మినిమం 3 years పెట్టమని చెప్తుంది గవర్నమెంట్. ఎందుకు అని అంటే గవర్నమెంట్కి కూడా లాభం ఉండాలిగా, అందుకని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మినిమం 3 years పెట్టండి అంటుంది. బట్ క్యాల్కులేషన్ పర్పస్ కోసం నేనేం రాస్తున్నా 1 year. ఓకే, ఇప్పుడు ఇది 2024. ఓకే, నెక్స్ట్ 2025లో వీళ్ళందరూ ఎవరు? ఇండియన్స్ కాదు, ఫారెన్ సిటిజన్స్. వాళ్ళు ఈ బాండ్లు కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరకు వస్తారు, నా దగ్గరికి వచ్చి ఈ బాండ్ నా ముఖాన్ని కొడతారు. వెంటనే నేను ఏం చేస్తా, ఇంట్రెస్ట్ రేట్ ఎంత
4%. సో $4. అలానే ప్రిన్సిపల్ ఎంత $100. సో అమౌంట్ నేను క్యాల్కులేట్ చేసి $104 అతనికి 2 ఆప్షన్స్ ఇస్తా. ఎందుకు? బికాజ్ దీస్ ఆర్ కన్వర్టబుల్ బాండ్స్. అతనికి చెప్తా, గురువు నా షేర్స్ అనేవి ప్రజెంట్ మార్కెట్లో $104 ఉన్నాయి. అయితే నువ్వు కావాలి అనుకుంటే $104 తీసేసుకో, లేదు అని అంటే నీకు రావాల్సిన డబ్బులతో ఒక షేర్ వస్తుంది. ఓకే, సో నువ్వు ఏదైనా తీసుకో, అయితే క్యాష్ తీసుకో లేదా షేర్ తీసుకో. ఇలా నేను వాడికి 2 ఆప్షన్స్ ఇస్తా. బట్ ఈసారి మొత్తం ఏం జరిగింది, ఫారెన్ కరెన్సీలో, అది కూడా ఫారెనర్స్కి అమ్మాం మనం. అలా అమ్మితే దాన్ని ఏమంటామనంటే ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్. కన్వర్టబుల్ అని ఎందుకంటామంటే వాడికి 2 ఆప్షన్స్ ఇస్తాం. గవర్నమెంట్ తెలివైంది, ఫారెన్ దాంట్లో ఎక్కడా కూడా నాన్ కన్వర్టబుల్ బాండ్స్ ఇవ్వాలి. ఎందుకు? నాన్ కన్వర్టబుల్ అయితే డైరెక్ట్గా డబ్బులు తీసేసుకుంటాడు. డబ్బులు తీసుకుంటే ఎవరు ఇవ్వాలి? ఫస్ట్ కంపెనీ రూపీస్లో ఇవ్వాలి. ఎవరికి? ఆర్బీఐకి. ఆర్బీఐ దగ్గర నుంచి డాలర్స్ తీసుకోవాలి, తీసుకొని వీడికి ఇవ్వాలి. నాన్ కన్వర్టబుల్ అయితే. ఒకవేళ కన్వర్టబుల్ ఆడు ఓకే ఫైన్, నీ దగ్గర ఉంచుకో, నాకు షేర్స్ ఇవ్వు అన్నాడు అనుకోండి, ఈ డాలర్స్ ఎవరి దగ్గర ఉంటాయి? ఆర్బీఐ దగ్గర. అందుకని చెప్పి ఆర్బీఐ తెలివిగా ఏం చేసింది అని అంటే, గవర్నమెంట్ ఫారెన్ కరెన్సీ బాండ్స్లో మాత్రం నీకు 2 ఆప్షన్స్ లేవు, ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఓకే, నిన్న నేను ఫిక్స్డ్ రేట్ బాండ్, ప్లెయిన్ వెనిలా బాండ్ చెప్పేటప్పుడు అడిగారు మీరు, ఇది ఏ టైప్ ఆఫ్ బాండ్ అని. అక్కడ ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ బాండ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి క్లియర్గా చెప్పారు, ఓన్లీ ఒక ఆప్షనే ఉంది, కన్వర్టబుల్ బాండ్. నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు. అర్థమైందా? క్లియర్? రాసుకోండి. ఎక్స్ప్రెషన్ మార్చండి రా. These are expressed in foreign currency like dollars. These are expressed in foreign currencies like dollars and sold in the market. Both, next point, both face value and interest rate. Both face value and interest rate are calculated in the foreign currency. Both face value and interest rates are calculated in the foreign currency. Okay, so tenure is generally for 5 years. Okay, minimum 3 years untadi, it may extend up to 10 years, but generally for 5 years. Tenure is generally for 5 years. Okay, next, FCCB, foreign currency convertible bond. FCCB provides an option to the investor, to convert it into share in future. Provides an option to the investor to convert it into share in the future. Okay, and we are left with one more bond. ఇది కొంచెం టెక్నికల్, సో సరిగ్గా వినండి. ఓకేనా? 6th one, రైట్? రాసుకోండి. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్ ఫస్ట్ రాసేసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్. ఓకే, రాసుకోండి. IIBs provides compensation to the investor
compensation to the investor if the economy experiences inflation. Compensation to the investors if the economy experiences inflation. ఓకే, సో జనరలీ ఇవి మనకి గవర్నమెంట్ బాండ్సే ఉంటాయండి. నార్మల్ కంపెనీస్ ఎవరు కూడా ఇలాంటి బాండ్స్ జనరలీ ఎవరు. సో ఇవి ఎవరు ఇస్తారు అని అంటే గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా బాండ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేసింది అనుకోండి, అది ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఏంటి స్పెషాలిటీ ఒకసారి చూడండి. ఇందులో మళ్ళీ అగైన్ ఎలానే ఉంటుంది, బాండ్ అని రాసి ఉంటుంది. తర్వాత ఫేస్ వాల్యూ ఉంటుంది 100 రూపీస్. ఓకే, అండ్ దెన్ ఇంట్రెస్ట్ 4%. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్ అని రాసి ఉంటుంది. ఏముంటుంది, ఇన్ఫ్లేషన్ కంపన్సేషన్ అని ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కంపన్సేషన్ అని ఉంటుంది. ఓకే, అలానే టెన్యూర్ ఉంటుంది. టెన్యూర్ ఉంటుందన్నమాట. సో ఈ బాండ్లో ఇలా ఉంటుంది. ఎలా, బాండ్, ఫేస్ వాల్యూ, ఇంట్రెస్ట్, అలానే దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్ఫ్లేషన్ కంపన్సేషన్. ఓకే, టెన్యూర్ 1 year అంటే ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వినండి, ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదా, ఎప్పుడైనా కూడా మనం కొనే క్యాపబిలిటీ తగ్గిపోవడం, ఆర్ ఎల్స్ మన దగ్గర ఉన్న కరెన్సీ యొక్క వాల్యూ పడిపోవడం. ఓకే, అర్థమైందా? సో మనం కొనే క్యాపబిలిటీ తగ్గిపోవడం, మన దగ్గర ఉన్న కరెన్సీ వాల్యూ పడిపోవడం. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర కరెన్సీ వాల్యూ పడిపోయింది అని అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే నీ దగ్గర ఉన్న కరెన్సీకి కాంపన్సేట్ చేస్తుంది. దాని తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, అర్థం కాలేదు? ఫైన్, చూడండి. ఇప్పుడు ఇది 2024. ఓకే, ఇప్పుడు 2025లో ఇన్ఫ్లేషన్ ఉందండి. జనరల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది 2 to 6% మధ్యలోనే ఉంటుంది. ఓకే, సో నేను ఒక 3% తీసుకుంటున్నాను, లేదా 4-5 అంతేనే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 100 రూపీస్ 2024లోనైతే 100 రూపీస్, బట్ ఇప్పుడు ఏమైంది, ఇన్ఫ్లేషన్ వచ్చింది, దీని వాల్యూ పడిపోయింది. సో విచ్ మీన్స్ ఇప్పుడు ఈ 100 రూపీస్ ఏమైంది అని అంటే 100 + 3% కంపన్సేషన్. విచ్ మీన్స్ ఈ 100 ఏమైంది అని అంటే 103 రూపీస్ అయింది. అంటే ముందు ఈ 100 రూపాయలతో మనం ఒక బీర్ కొనుక్కునే వాళ్ళం. ఓకే, ఇప్పుడు బీర్ యొక్క రేటు పెరిగింది. ఇప్పుడు 2025లో నేను వెళ్ళి 100 ఇచ్చి బీర్ ఇమ్మంటే ఆడు ఇవ్వడు. ఎంత అడుగుతాడు, 103 రూపాయలు ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీ 100 రూపాయలు 2024లో 100, కానీ ఇప్పుడు 103 రూపాయలు అనమాట. సో ఫస్ట్ నీ మనీని కంపెన్సేట్ చేస్తారు విత్ ఇన్ఫ్లేషన్. దాని తర్వాత ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 4%. ఇప్పుడు 4% దీని మీద క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, ఎంత వస్తుంది, 4.12. సో 103 + 4.12 రూపీస్. సో ఇక్కడ మీకు ఎంత వస్తుంది అని అంటే 107.12 రూపీస్ అనేవి మీకు వస్తుందన్నమాట. సో జనరల్గా కంపెనీస్ ఏం చేస్తాయి, కంపెనీస్ మీకు 6% ఇస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ వెళ్ళి మీరు ఎంత తీసుకోవచ్చు, 106 రూపీస్ తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, మీకు నేను 4% ఇస్తా, కానీ నేను ఇన్ఫ్లేషన్ని కంపన్సేషన్ చేస్తా అంటుంది. విచ్ మీన్స్ ఖచ్చితంగా మీకు 106 రూపాయల కన్నా ఎక్కువే వస్తుంది, 107 రూపాయలు వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది కొంచెం టెక్నికల్, రిమైనింగ్ అన్ని కూడా క్వైట్ సింపుల్. అర్థమైందా? రాసుకోండి, డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఆ పాయింట్ నెక్స్ట్ చెప్తా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా? క్లియర్, రాసుకోండి.
రాసుకున్నారా? ఫాస్ట్. ఓకే, రాసుకున్నారా? సి, ఇప్పుడు ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఉంటేనే ఈ బాండ్ అనేది ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్గా బిహేవ్ చేస్తుంది. ఇన్ ఆల్ అదర్ కేసెస్ డిఫ్లేషన్ ఉన్నా, అసలు ఇన్ఫ్లేషన్ లేకపోయినా, జీరో లెవెల్ మెయింటైన్ చేసినా, ఇన్ రిమైనింగ్ అన్ని కేసెస్లో ఈ ఇన్ఫ్లేషన్ కంపెన్సేషన్ ఏమవుతుందండి? జీరో. సో ఇక్కడ 103 ఏమవుతుంది? 100. అలానే ఇక్కడ 104, విచ్ మీన్స్ ఏ బాండ్ అండి ఇది? plain vanilla bond. Yes, so keep a note point. In all the other cases it behaves as plain vanilla bond. In all the other cases it behaves as plain vanilla bond. In all the other cases it behaves as plain vanilla bond. అంటే ఇన్ఫ్లేషన్ లేకపోయినా, ఒకవేళ డిఫ్లేషన్ ఉన్నా, ఏదైనా కూడా it behaves as plain vanilla bond. ఓకే, సో ఇప్పుడు మనం క్యాపిటల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో క్యాపిటల్ మార్కెట్ ఒకసారి చూద్దాం. ఓకే, దానికి ముందు మంచిగా స్టోరీ విందాం, దాని తర్వాత క్యాపిటల్ మార్కెట్. ఓకే, సో ఇస్ అ స్టోరీ నా మీదే. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టా. ఓకే, స్టోరీ వినండి. స్టోరీ వింటే క్యాపిటల్ మార్కెట్ సింపుల్. ఓకే, నేను ఒక కంపెనీ పెట్టా. కంపెనీలో నేను ఏం ప్రొడ్యూస్ చేశానంటే మొబైల్ ఫోన్. ఏం ప్రొడ్యూస్ చేశా? మొబైల్ ఫోన్. ఓకే, అయితే ఇప్పుడు నేను ఈ మొబైల్ ఫోన్ పట్టుకొని మార్కెట్లోకి వెళ్ళా. మార్కెట్లోకి వెళ్ళి అందరినీ అడిగా, కొనండి 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 అని. ఎవడు కొనలా. ఎందుకు కొంటాడు? మార్కెట్లో శాంసంగ్ ఉంది, ఐఫోన్ ఉంది, షోమీ ఉంది, వివో ఉంది, బోల్డ్ ప్రోడక్ట్స్ ఉంది. నేను కొత్తగా వచ్చా, సో నా గురించి ఎవరికి తెలియదు. నా ప్రోడక్ట్ కొంటారా? కొనరు. కొంటారా? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. ఎవడో తింగరోడు వాడు ఉంటాడు ప్రతి ఎకానమీలో, వాడు ఖచ్చితంగా కొత్తగా ట్రై చేయాలనుకుంటాడు. అలాంటి టైంలో కొంటారు, కానీ నాకే బరాబర్. ఓకే, సో ఎవడు కొనట్లా. అందుకని చెప్పి నేను మంచి స్ట్రాటజీ చేశాను అనమాట. ఏంటి అని అంటే, ఫస్ట్ నా దగ్గరలో సెకండ్ హ్యాండ్ మార్కెట్, అంటే ఇండియాలో సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఏది ఉందో పెద్దది చూసా. ఏంటి? సెకండ్ హ్యాండ్ మార్కెట్. సెకండ్ హ్యాండ్ మార్కెట్. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్కి నేను వెళ్ళా. ఓకే, వెళ్ళి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఆ ఫోన్లు అమ్మేవాడు ఉంటాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళా. మీ అందరికీ ఇక్కడ హెడ్ ఎవరు అని అడిగా. వాళ్ళు ఏం చెప్పారు అంటే, పలానా షాప్ నెంబర్ 53లో పై బిల్డింగ్లో ఒకడు కూర్చొని ఉంటాడు, వాడే మా అందరికీ హెడ్ అని చెప్పారు. సో షాప్ నెంబర్ 53కి వెళ్ళా. పైన ఒక హెడ్ కూర్చున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళా. భయ్యా ఈ ఫోన్ వస్తారు వాడాడు. వాడి ఆ బ్యాక్ కెమెరా బాగుంది, ఫ్రంట్ కెమెరా బాగుంది, వీడియో కాల్ బాగా మాట్లాడుకోవచ్చు, ప్రాసెసింగ్ బాగుంది, గేమ్స్ బాగా ఆడుకోవచ్చు. ప్రైస్ ఎంత పెట్టు? 10,000. ఓకే, బాగానే ఉంది. అయితే నేను వాడికి ఏం చెప్పానంటే, ఏమన్నావు భయ్యా? బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పవా? బాగానే ఉంది. నేను వాడిని ఏం చేశానంటే, ఈ బాగానే ఉంది అనేది బెస్ట్ మొబైల్ సజెస్టెడ్ బై దిస్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ హెడ్ అని చెప్పి ఒక కట్అవుట్ రెడీ చేశాను. దాని పక్కన నేను వాడికి ఫోన్ ఇస్తున్నట్టు, వాడు నా దగ్గర ఫోన్ తీసుకుని వాడుతున్నట్టు ఒక ఫోటో పెట్టా. ఓకే, ఫోటో పెట్టి ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ ప్రతి దగ్గర కూడా నేను ఒక ఫ్లెక్స్ కొట్టేసా. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు, ఓకే, సో షోమీ, శాంసంగ్ ఇవన్నీ కాకుండా ఎవడో దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు, దీన్ని కూడా ఒకసారి చూద్దాం అనుకుంటారు. అయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో నాకు కొంచెం పేరు వచ్చింది కదా అని చెప్పి నేను ఏం చేశాను,
ఈసారి మళ్ళీ డైరెక్ట్గా జనాల దగ్గరికి వెళ్తే జనాలను అడిగా ఎవరైనా కొంటారా అని అంటే ఎందుకు అని అంటే నేను బ్రాండ్నే నమ్ముతా. ఓకే ఫైన్, నువ్వు చెప్తున్నావు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో నీకు మంచి పేరుంది, ఓకే నువ్వు వాడు, ఒకవేళ నచ్చకపోతే 3 months తర్వాత తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మే. ఆ సెకండ్ హ్యాండ్ మార్కెట్ హెడ్ ఎవడైతే ఉన్నాడో ఆడు ఈ ఫోన్ ఆడు కూడా ఈ ఫోనే వాడుతున్నాడు. వాడు నాకేం చెప్పాడనంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్కి మొబైల్ 3 months తర్వాత వచ్చింది అని అంటే వాడికి నేను బెస్ట్ ప్రైస్ ఇస్తాను, 9500 ఇస్తా అని చెప్పాడు. సో నువ్వు ఈజీగా కొనుక్కోవచ్చు భయ్యా అని అంటే వాడు ఏమన్నాడంటే వేర్ ఈస్ ద బ్రాండ్ ఎక్కడ? సో బ్రాండ్ లేనిదే నేను తాగను, కొనను. ఓకే, సో వెంటనే మనోడు ఏం చేశాడనంటే ఫైన్, ఈ స్ట్రాటజీ కూడా దొబ్బింది. అయితే మంచిగా ఎవరో ఒక ఫేమస్ పర్సనాలిటీని తీసుకున్నారు. మన తెలుగులో యూట్యూబ్లో బాగా మంచి ఫేమస్ పర్సనాలిటీ ఎవరు? అన్వేష్ ఖతర్ పాప. ఓకే, సో ఖతర్ పాపని తీసుకుందాం, బాగా గుర్తుంటుంది. ఓకే, సో ఖతర్ పాప తెలుసు కదా, ఖతర్ పాప అందరికీ. ఓకే ఫైన్, ఖతర్ పాప అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి కూడా తెలుసు. ఓకేనా, సో మనం ప్రమోట్ చేద్దాం. ఓకే, సో ఖతర్ పాప కొంచెం అంటే నెగిటివ్గా జనాలు అందరూ ఏమంటారంటే కింద వీడియోల్లో కామెంట్లు పెడతా ఉంటారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది ఇది అదే అని అంటారు. బట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుందని వాళ్ళకి తెలిసిందని అంటే ఆడు కూడా ఇంట్రెస్టెడ్ వీడియో చూడడం, వాడు కంప్లీట్గా చూసే ఉంటాడు, అప్పుడే కామెంట్ చేస్తుంటాడు. సో ఆబ్వియస్గా ఖతర్ పాప మంచి ఫేమస్ అనమాట. అయితే నేను ఖతర్ పాప దగ్గరికి వెళ్ళాను ఫోన్ అమ్మడానికి మాత్రమే. అయితే ఖతర్ పాప దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్పానంటే ఇదిగో నాది కొత్త ఫోన్ లాంచ్ అయింది, ఒకసారి వాడు అని అంటే అది కూడా వాడింది, ఓ వీడియో తీసుకుంది, 4 బూతులు తిట్టింది, బా సూపర్ క్వాలిటీ అంది. ఓకే, దాని తర్వాత నేనేమన్నానంటే ఈ ఫోన్ నువ్వు కొంటావని అంటే నేను ఎందుకు కొంటాను, ఫ్రీగా ఇస్తే వాడుతా అంది. అట్ట కాదు, ఓ పంచే, ఇది నార్మల్గా అయితే నేను మార్కెట్లో 10,000కి అమ్ముతాను, నువ్వు సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళినా కూడా నీకు 3 నెలల తర్వాత 9,500 వచ్చేస్తే, కావాలంటే చూడు ప్రూఫ్ ఉంది, ఆ ఓనర్ ఉన్నాడు చూసా, అది నా ఫ్రెండే, వాడికి నేను ఆల్రెడీ చెప్పేశాను, వాడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రతి షాప్కి కూడా చెప్పేశాడు. ఓకే, సో ఫైనల్గా నువ్వు వెళ్తే మాత్రం ఖచ్చితంగా నీకు మంచి రేటు దొరుకుతుంది, సో ఇప్పుడు కొంటావా అని అంటే అయినా కొన్నాను, నాకేంటి. అయితే నేను ఒక పని చేస్తాను, సరే అందరికీ వేరు, నువ్వు ఖతర్ పాప, నువ్వు నాకు కొంచెం స్పెషల్ కాబట్టి ఐ గివ్ యూ ఫర్ 5,000. ఓకే, వెంటనే అది ఏమందనంటే ఇవన్నీ పక్కన పెట్టి పాపం రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, నాది కూడా ఫోన్ కొంచెం చిరాకు వస్తుంది, అయినా 2 ఫోన్లు మెయింటైన్ చేయడంలో తప్పలేదులే, ఓ పంచే 3,000కి ఇస్తే కొంటాను. సరే నేనేం చెప్పానంటే ఓకే 3,000కి ఇస్తా, నువ్వు కొనేసి, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ ఏంటి అడిగింది. నేనేం చెప్పానంటే డైలీ నీ దగ్గర ఆల్రెడీ ఒక ఫోన్ ఉంది, ఇప్పుడు నేను కొత్త ఫోన్ ఇచ్చా, సో నా కొత్త ఫోన్ పట్టుకొని నువ్వు డైలీ నీ పాత ఫోన్తో సెల్ఫీ దిగి నీ ఇన్స్టా పేజీల్లో డైలీ పెట్టు 3 నెలల వరకు. సో వాట్ ఐమ్ డూయింగ్ హియర్? మార్కెటింగ్. ఓకే, దానికి అర్థమైపోయింది, యు ఆర్ డూయింగ్ మార్కెటింగ్, దీనికి నేను బోల్డ్ అంతా ఛార్జ్ చేస్తాను. సి నా దగ్గర డబ్బులు లేవు, ఈడ్చి తంతే దమ్మిడి లేదు, ఏం కావాలో చెప్పు. ఓకే ఫైన్, ఫెయిర్ డీల్, నువ్వు 3,000 అన్నావు కదా, నేను మార్కెటింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి 2,000కి ఇచ్చి ఫైన్. ఇంక నేనేం చెప్పానంటే 2,000, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్, ఫోటో తీయాలి, ఇన్స్టా పోస్ట్ పెట్టాలి, 3 months కంటిన్యూస్గా, మధ్యలో ఒక్కసారి డిలీట్ చేసినా నీ తాడు తీసేస్తా అని చెప్పాను. వెంటనే ఖతర్ పాప ఏమందనంటే ఓకే ఫైన్ అని చెప్పి ఇక్కడ ప్రమోట్ చేయడానికి ఒప్పుకుందనమాట. ఎవరు? ఖతర్ పాప. ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళాను, మార్కెట్లోకి వెళ్ళి ఖతర్ పాప తెలుసా మీకనంటే తెలియనోడు లేడండి, నిజంగా చెప్తున్నా, తెలియనోడు లేడు. అయితే ఖతర్ పాప వీడియోలు ఎవరైనా చూసారనంటే ఆ బూతులు బాగా తిడుతుంది, ఆ బూతులు తిట్టేది నా ఫోన్ యూజ్ చేసే, క్లారిటీ బాగా వస్తుంది కదా. సో నౌ ఖతర్ పాప బికేమ్ మై బ్రాండ్ అంబాసిడర్. నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ బ్రాండ్, మై బ్రాండ్ అంబాసిడర్ ఇస్ ఖతర్ పాప. నేను ఇప్పుడు ఏం చేశానంటే మార్కెట్లోకి వెళ్ళా, నౌ ఖతర్ పాప కూడా నా ఫోన్ వాడుతుంది, దాంతోపాటు ఈ ఫోన్ కొన్న వాళ్ళు 3 months తర్వాత ఒకవేళ మార్కెట్లోకి వెళ్తే విల్ గెట్ బెస్ట్ ప్రైస్, బికాస్ ఆ మార్కెట్ హెడ్ ఎవరు? నా ఫ్రెండే, చెడ్డి దోస్తులో, కావాలంటే కట్అవుట్లు ఉంటాయి చూడండి మార్కెట్ మొత్తం అని చెప్పేశాను. నా నేనేం చేశానంటే ఇప్పుడు నా ఫోన్ ఫేమస్ అయిపోయింది, నిజంగానే ఖతర్ పాప దయ వల్ల నా ఫోన్ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 2 ఫార్ములాలను యూజ్ చేసుకుని ఇప్పుడు మార్కెట్లో నేను ఒక షాప్ ఓపెన్ చేశాను, వెంటనే జనాలు ఎగబడిపోయారు. అప్పుడు నేను ఏం చేశానంటే ఖతర్ పాప నువ్వు నా దేవతవి అని చెప్పి 10,000 ఫోన్ కాస్త నా దగ్గర 100 ప్రోడక్ట్సే ఉన్నాయి అక్కడ
చూస్తే కత్తెరపాప ఎఫెక్ట్ 500 మంది వచ్చారు. ఓకే, ఏమైందంటే ఓవర్ఫ్లో అయిపోయింది. నేను వెంటనే ఏం చేశాను, ఇలా కాదు 12,000 ప్రైస్ అన్నా. సో 12,000 కొనేసి 100 మంది పట్టుకెళ్ళిపోయారు అనమాట. సో అలా నాకు మంచిగా ప్రాఫిట్స్ వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ కొన్నారనమాట, ఇక్కడ పబ్లిక్ కొన్నారు. ఓకే, సో ఈ స్టోరీనే మనం కొంచెం మార్చి చెప్తే అదే క్యాపిటల్ మార్కెట్. ఓకే, ఎలా చూడండి. సి, ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్ అన్నాను చూసారా, ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఈజ్ యువర్ బిఎస్సి ఎన్ఎస్సి. ఓకే, వీళ్ళందరికీ హెడ్ అన్నాను కదా, సెబీ. ఓకే, సో ఇనీషియల్గా నా దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళని ఏమంటామంటే ఇన్వెస్టర్స్. ఇందులో రకాలు ఉంటాయండి, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, యాంకర్స్ అంటాం, క్యూఏ అంటాం, రకాలు ఉంటాయి. ఓకే, అండ్ వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్, and this is the company which is offering initial public offerings. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటే ఫస్ట్ టైం షేర్స్ని మార్కెట్లో వదలడాన్నే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటాం అనమాట. సో నౌ యువర్ స్టోరీ బికమ్ సింపుల్. నేనేం చేశాను, ఐపీఓ రిలీజ్ చేశాను. ఐపీఓ రిలీజ్ చేసే ముందు నేనేం చేశానంటే ఫస్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటే ఎన్ఎస్సి బిఎస్సిలో నా కంపెనీని లిస్ట్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే పెద్ద పెద్ద హెచ్డిఎఫ్సి లాంటి ప్రమోటర్ కంపెనీస్ని తీసుకొని వచ్చి నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయించాను. ఇప్పుడు నేను జనాల దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఈవెన్ హెచ్డిఎఫ్సి ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ మై కంపెనీ. ఈవెన్ హెచ్డిఎఫ్సి ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ మై కంపెనీ. దాని తర్వాత నేను ఏం చేశాను, డైరెక్ట్గా పబ్లిక్లో వదిలాను. ఇప్పుడు పబ్లిక్ ఏం చేశారు, ఎగబడి నా షేర్స్ కొన్నారు. ఇది ప్రైమరీ మార్కెట్ అంటాం. సో ప్రైమరీ మార్కెట్ అని ఎందుకు అంటాం అని అంటే ఇక్కడ వీళ్ళు కొన్న మనీ ఎవరికి వస్తుంది, కంపెనీ. సో అప్పుడు దాన్ని ఏమంటాం అని అంటే ప్రైమరీ మార్కెట్. అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ మొబైల్ కొని వాడికి నచ్చకపోతే సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్తాడు, అక్కడ అమ్మేస్తాడు. సో ఈ పబ్లిక్ నా దగ్గర షేర్స్ కొన్నారు, వాళ్ళకి ప్రాఫిట్స్ రావట్లేదు, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎన్ఎస్సి బిఎస్సిలోకి వెళ్ళి వాళ్ళకున్న షేర్స్ని అమ్మేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేస్తున్నారో దాన్ని ఏమంటాం, సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్లో కంపెనీకి డబ్బులు రావు, ఎవరికి వస్తాయి, ఎవడైతే కొని అమ్ముతున్నాడో రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. సో యువర్ డెఫినేషన్ ఈజ్ క్లియర్ హియర్. ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీకి డబ్బులు వస్తాయి, సెకండరీ మార్కెట్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి డబ్బులు వస్తాయి. సింపుల్. సో ఎప్పుడైనా కూడా ఒక కంపెనీ షేర్ని మార్కెట్లో వదలాలి అని అంటే ఫస్ట్ అది ఏం చేయాలి, సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళాలి, సెబీ పర్మిషన్ తీసుకోవాలి, కంపెనీని లిస్ట్ చేయాలి. వన్స్ లిస్ట్ చేసిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద ప్రమోటర్స్ని ఎదుర్కోవాలి, వాళ్ళ చేత షేర్స్ కొనించాలి. వాళ్ళు కొన్ని తర్వాత జనాలకి నమ్మకం వస్తుంది, జనాలకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు కంపెనీలోకి వదలాలి, పబ్లిక్లోకి వదలాలి. అప్పుడు పబ్లిక్ కొంటారు, వాళ్ళకి నచ్చితే వాళ్ళతో ఉంచుకుంటారు, లేదు అని అంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్తారు, విచ్ ఈజ్ యువర్ సెబీ. ఓకే, సెబీ ద్వారా కంట్రోల్ చేయబడిన బిఎస్సి ఎన్ఎస్సి, అక్కడికి వెళ్ళి వాళ్ళు షేర్స్ అమ్ముకుంటారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ సెకండరీ మార్కెట్. ఓకే, క్యాపిటల్ మార్కెట్ అని నెట్టింగ్ పెట్టుకొని రాసుకో.
ఈ ఐపీఓ దగ్గరే రాసుకోండి షేర్స్ అని కూడా. ఓకే, సో ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్కి మనం ఒక చిన్న ట్రీ డయాగ్రామ్ వేసుకుందాం. సో వి ఎంటర్డ్ ఇంటూ క్యాపిటల్ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయండి? ప్రైమరీ, సెకండరీ. సో సింపుల్ డిఫరెన్స్ ఎలా చెప్పాను మీకు? ప్రైమరీలో ఎవరికి మనీ వస్తున్నాయి? కంపెనీ విల్ గెట్ మనీ, కంపెనీ విల్ గెట్ మనీ. ఇవన్నీ మళ్ళీ టెక్నికల్ టర్మ్స్లో నేను చెప్తానండి. ఓకే, సో ఇదంతా లేమన్ లాంగ్వేజ్. అలానే సెకండరీ మార్కెట్లో హూ విల్ గెట్ మనీ? రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ నార్మల్ ఇన్వెస్టర్స్ విల్ గెట్ మనీ. ఓకే, సో రీటైల్ ఆర్ ఇన్వెస్టర్స్ అనే రాసుకోండి, ఎందుకు రీటైల్ మళ్ళీ. ఇన్వెస్టర్స్ విల్ గెట్ మనీ, ఇన్వెస్టర్స్ విల్ గెట్ మనీ. ఫాస్ట్గా. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చదవబోయేది ప్రైమరీ మార్కెట్, దాని తర్వాత మనం చదవబోయేది సెకండరీ మార్కెట్. సో ఫస్ట్ ప్రైమరీ మార్కెట్ తీసుకుందాం, దాన్ని ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం, దాని తర్వాత సెకండరీ మార్కెట్కి వెళ్దాం. సో కీప్ హెడింగ్ యాజ్ ప్రైమరీ మార్కెట్ అండ్ రైట్ డౌన్ ప్రైమరీ మార్కెట్ and write down. In the primary market, the company sells their, in the primary market, the company sells their new financial assets like, in the primary market, the companies sells their new financial assets like shares, bonds, etc. to the investors. In the primary market, the company sells their new financial assets like shares, bonds, etc. to the investors. In this market, the company receives the funds or capital by selling shares or bonds. In this market, the company receives the funds or capital by selling shares and bonds. Okay, fine. ఓకే, సో ఈరోజు మొత్తం స్టోరీ చెప్పలేను కాబట్టి చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఓకే, సో మెల్లిగా మనం ప్రతి ఒక్కటి డీటెయిల్గా కవర్ చేద్దాం. సో దిస్ ఈజ్ మై కంపెనీ, సో కంపెనీ ఎప్పుడైతే షేర్స్ రిలీజ్ చేయాలనుకుంటుందో, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్, ఏం చేయాలండి? ఫస్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఫస్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేనే కంపెనీ ఓనర్, నేను ఏం చేశానంటే, నాకు డబ్బులు కావాలన్నప్పుడు నేను లిస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో లిస్ట్ చేసుకోవాలి అని అంటే నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళాలి. సో తిన్నగా నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్ని ఏమంటాం అంటే,
బ్రోకర్స్ ఎవరు? ఎన్ఎస్సి, బిఎస్సి. ఓకే, సో నేను లిస్ట్ చేసుకుందామని వెళ్తున్నా. అయితే నేను దారిలో వెళ్తున్నా ఒకడేమో ఇక్కడ నన్ను ఆపేసి పక్కకు దోస్తాడు. నేను వెంటనే వాడు సీరియస్గా చూస్తా. ఎవడరా నువ్వు అని అంటే వాడు, నేను తెలియదా, సెబీ 1992లో ఫామ్ అయ్యా. నా దగ్గర 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి, నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తా ఫర్ క్యాపిటల్ మార్కెట్. అలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తా ఫర్ క్యాపిటల్ మార్కెట్. ఎవడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడో వాడి తాట తీస్తా ఫర్ క్యాపిటల్ మార్కెట్. సో సెబీ సింపుల్. ఎప్పుడు ఫామ్ అయింది? 1992 అండర్ అన్ యాక్ట్ కాల్డ్ సెబీ యాక్ట్ 1992. సో ఒక లెజిస్లేటివ్ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం? స్టాట్యుటరీ బాడీ. దీనికి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి లెజిస్లేటివ్ ఫంక్షన్, ఇట్ విల్ ఫ్రేమ్ రూల్స్ and regulations for the capital market. Second one is executive function, it will implement the rules and regulations for the capital market. Third one, it will punish the persons who are not following the rules and regulations of the capital market. These are judicial functions. Simple. Keep heading as SEBI. SEBI ane pettukunnara. Securities Exchange Board of India. Securities Exchange Board of India. Shortcut lo emantam? SEBI. Okay, రాసుకోండి. SEBI was established. SEBI was established through an act of parliament. Through an act of parliament. The SEBI Act. ఎప్పుడండి? 1992. So established in 1992. ఓకే, సో యాక్ట్ ద్వారా ఫామ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్టాట్యుటరీ బాడీ. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్టాట్యుటరీ బాడీ. కొంచెం ఫాస్ట్గా రాసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టాట్యుటరీ బాడీ. ఓకే, సో ఇంకెప్పుడు మర్చిపోకూడదు. సెబీ 1992 స్టాట్యుటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఓకే, అలానే ఫంక్షన్స్ ఏంటండి మీరే చెప్పేసండి. ఓకే, నేనే చెప్తా. లెజిస్లేటివ్ ఫంక్షన్ ఏంటండి? ఫంక్షన్ రాసుకోండి. లెజిస్లేటివ్ ఫంక్షన్ దగ్గర రాసుకోండి. ఇట్ డ్రాఫ్ట్స్ the rules and regulations for the capital market. Draft, DRAFT, drafting committee. It drafts the rules and regulations for the capital market. Okay, so present capital market చెప్తున్నా కాబట్టి capital market అని రాస్తున్నా. ఓకేనా? ఫర్దర్గా డెఫినేషన్ చేసేటప్పుడు మీరు కూడా చేంజ్ చేసుకోండి. It drafts rules and regulations for the capital market. Okay, second one, executive functions. Executive functions, write down. It implements the rules, its own rules and regulations. It implements its own rules and regulations. It implements its own rules and regulations. Okay, third one, judicial functions. SEBI has the power to take action. SEBI has the power to take action. SEBI has the power to take action
against anyone, SEBI has the power to take action. SEBI has the power to take action against anyone who violates its rules and regulations. Okay, so this is SEBI. SEBI was formed in 1992 under an act called the SEBI Act 1992, statutory body. 3, it will make rules and regulations, it will implement rules and regulations, it will penalize the persons who are not following the rules and regulations. Okay, now come back to the story. Here we are. Okay, so నేను ఇక్కడికి వస్తే నన్ను ఎవడ ఆపేశాడు? సెబీ ఆపేశాడు. వెంటనే నేను సెబీకి ఏమన్నానంటే, నువ్వేడరా పక్కకు పో అని అంటే, సరే నీ సరదా నీది, నేను ఎంత చెప్పినా కూడా నువ్వు వినట్లేదని అంటే నీ పాటలు నువ్వు పడు అని చెప్పి నాకు వదిలేసాడు. వదిలిన తర్వాత నేను NSC BSc దగ్గరికి వెళ్ళి ఇద్దరిని చెరో చేతితో పట్టుకొని వీఆర్ ఫ్రెండ్స్, నా కంపెనీ నేమ్ని మీ మార్కెట్లో లిస్ట్ చేయండి అన్న. వెంటనే వాళ్ళు ఏం చెప్పారని అంటే, సారీ బాస్, మా బాస్ వేరు, ఒకవేళ నీకు లిస్ట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు రీచ్ ఆర్ బాస్. సో హూ ఈస్ ద బాస్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్? SEBI. సో SEBI రెగ్యులరైజ్ ఆర్ రెగ్యులేట్స్ ద క్యాపిటల్ మార్కెట్. సో నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, SEBI దగ్గరికి వెళ్ళా. SEBI దగ్గరికి వెళ్తే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లైన్ కాసి ఉన్నారు, నేను కూడా ఒక లైన్లో ఉన్నా. అయితే పాపం SEBI ఇందాక నేను కొంచెం యాటిట్యూడ్ చూపించా కదా, నా దగ్గరికి వచ్చింది ఇందాక నువ్వే కదా యాటిట్యూడ్ చూపించిందని అంటే, సారీ బాస్ నేనే. ఓకే, నువ్వు సారీ చెప్పావు కాబట్టి నేను ఇంప్రెస్ అయ్యాను. ఐ హ్యావ్ అన్ ఐడియా ఫర్ యూ. నువ్వు ఇక్కడ లైన్ కాసిన తర్వాత నేను నీకు మళ్ళీ ఏంటి అని అంటే, నీకు ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వను. ఎందుకు అనంటే నువ్వు ఎవరో నాకు తెలియదు. అందుకని నేను నా ద్వారా తయారు చేయబడిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తా. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. దే ఆర్ కైండ్ ఆఫ్ అసిస్టెంట్స్ ఫర్ మీ అని చెప్పింది అనమాట SEBI. వెంటనే నేను అవునా ఎవరాళ్ళు అని అంటే, SEBI ఏం చెప్పింది అని అంటే, అండర్ రైటర్స్ అని చెప్పింది. ఎవరు? అండర్ రైటర్స్. సో ఎవరు ఈ అండర్ రైటర్స్? నాకు అర్థం కాల. అయితే దగ్గరికి వెళ్ళి, నువ్వేనా అండర్ రైటర్ అంటే అని అడిగా. ఎస్ నేనే అండర్ రైటర్ అన్నా. అండర్ రైటర్ అంటే నాకు అర్థం కాలేదని అంటే, ఏం లేదు భయ్యా, సింపుల్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫినాన్స్లో డిగ్రీ చేశాను. అప్పుడు నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు. షేర్ మార్కెట్లో బుర్రపెట్ట బోల్డ్ అంత నాలెడ్జ్ వచ్చింది. దాని తర్వాత SEBI వాడిది ఒక నోటిఫికేషన్ పడింది ఫర్ అండర్ రైటర్స్ ఎగ్జామ్. వెంటనే నేను ఏం చేశానంటే, ఆ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసా. నా లక్ బాగుండి నేను క్వాలిఫై అయిపోయా. క్వాలిఫై అవ్వగానే SEBI నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చింది, దట్ యు ఆర్ అ క్వాలిఫైడ్ అండర్ రైటర్ బై SEBI అని. సో అలా నేను అండర్ రైటర్ అయ్యా అని చెప్పి ఎవరు చెప్పాడు? అండర్ రైటర్ చెప్పాడు. సో అండర్ రైటర్స్ ఆర్ నథింగ్ బట్ the persons who are holding finance degree and they have qualified the exam of SEBI and they have become certified SEBI underwriter. ఓకే ఫైన్, నేను అండర్ రైటర్ దగ్గరికి ఎలానో వచ్చేసి అండర్ రైటర్ అంటే ఏంటో తెలుసుకున్నా. ఇప్పుడు నేను అండర్ రైటర్ని అడిగా, నువ్వేం చేస్తావు? నన్ను SEBI నీ దగ్గర పంపించింది అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో పని చేస్తావు. సో వాట్స్ యువర్ రోల్? అయితే అండర్ రైటర్ ఏం చెప్పాడనంటే, ఇక్కడ కాదు భయ్యా, మనం నీ కంపెనీకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి కంపెనీకి రమ్మన్నాడు. సో నేనేంటి అని అంటే కంపెనీకి తీసుకెళ్ళా. ఐ ఆఫర్డ్ హిమ్ అ కాఫీ అండ్ కంఫర్టబుల్గా కూర్చోమని చెప్పా. సో మొత్తం అయింది, బాగానే ఉంది. కంఫర్టబుల్గా కూర్చున్నాడు, కాఫీ తాగుతున్నాడు, మెల్లిగా ముచ్చట్లు చెప్తున్నాడు. ఒక 5 నిమిషాలు విన్నా. దాని తర్వాత ఇప్పుడు మ్యాటర్కి రా. వెంటనే అండర్ రైటర్ ఏమన్నాడు అని అంటే, నువ్వు ఇప్పుడు SEBI దగ్గరికి వెళ్ళావు అనుకో, SEBIకి నువ్వెవరో తెలియదు. వెంటనే నిన్ను అక్కడి నుంచి డీబై అంటారు. అందుకని మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ SEBIకి నువ్వెవరో తెలిసేటట్టు చేయాలి. ఓకే, ఎలా? అది ఎలా అంటే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వైట్ పేపర్ తీసుకుంటా, దాని మీద కంపెనీ ఓనర్ నేమ్ రాస్తా, కంపెనీ దగ్గర ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత విలువ చేసే డబ్బులు ఉన్నాయి, ఎవరెవరు ఫారెన్ కంపెనీ నుంచి ఇన్వెస్ట్ చేశారు,
నాకు ఎంత లోన్స్ ఉన్నాయి, లైక్ పాస్ట్లో నేను ఎన్నిసార్లు ఎగ్గొట్టేసా, అలానే నా దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఒక్కొక్కరికి నేను శాలరీస్ ఎంత ఇస్తున్నా, టైంకి శాలరీస్ ఇస్తున్నానా లేదా, ఇవన్నీ కలిపి నేను ఒక డాక్యుమెంట్ తయారు చేస్తా భయ్యా అన్నా. ఎవడన్నాడు? అండర్ రైటర్ నాతో అన్నాడు. నాకేం అర్థం కాల. భయ్య నీ మీద ఒట్టు ఒక్క ముక్క అర్థం కాల. వెంటనే అలా కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ దగ్గరికి వెళ్ళావు. వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ నీ హైటు, వెయిట్, కలరు అన్నీ కలిపి ఒక ప్రొఫైల్ తయారు చేస్తాడు. సో నేనేం చేస్తున్నాను అని అంటే నీకోసం ఒక ప్రొఫైల్ తయారు చేస్తున్నాను అన్నమాట. సో నువ్వు ఈ ప్రొఫైల్ పట్టుకొని నువ్వు సెబీ దగ్గరికి వెళ్ళావు అనుకో, అప్పుడు సెబీ చూస్తుంది. ఎందుకు అని అంటే తనకి నువ్వెవరో ఈసారి తెలుసు. ఒకవేళ తెలియపోతే ప్రొఫైల్ తీస్తుంది, చదువుకుంటుంది, ఓకే ఐ నో దిస్ గై. సో అలా నిన్ను రికగ్నైజ్ చేస్తుంది. సో అలా రికగ్నైజ్ చేయాలి అని అంటే ఏం చేయాలి? ఒక ప్రొఫైల్ తయారు చేయాలి. ప్రొఫైల్ తయారు చేయడం ఏముంది? ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి నచ్చింది తయారు చేయొచ్చు కదా. అందుకనే ఎవడు పడితే ఆడు చేయడానికి కుదరదు. ఎవడు చేయాలి? సెబీ ద్వారా సర్టిఫై అయిన అండర్ రైటర్ మాత్రమే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, క్లియర్? ఓకే, అయితే ఈ ప్రొఫైల్ అన్నాను చూసారా, దానికంటూ ఒక స్పెషల్ నేమ్ ఉంది, రాసుకోండి. ఓకే, డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. ఓకే, సో ఈ నేమ్ మీరు అండర్ రైటర్ దగ్గరికి వెళ్ళినా ఆడు కూడా చెప్పడు. వాడు ఏం చెప్తాడని అంటే DRHP అనే అంటాడు. ఓకే, సో డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, నథింగ్ బట్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, రాసుకోండి. DRHP contains all the details, all the relevant details of the company, like revenue, cost, profit, business model, details of the investors, details of the loans, details of the employees, ఓకే. ఒకవేళ ఎగ్జామ్లో గుర్తుకు రాకపోతే ఏం చేయాలి? యు నేమ్ ఇట్ అన్ని. ఓకే, ఇన్వెస్టర్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానీ, క్యాపిటల్ అసెట్స్ కానీ, వాళ్ళు తీసుకున్న లోన్స్ కానీ, అలానే వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళ శాలరీ కానీ, ఓకే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసినవన్నీ రాసిండి కంపెనీ రిలేటెడ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ మీకు కంపెనీ ప్రొఫైల్లో కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు కీప్ ఎ నోట్ పాయింట్ అండ్ రైట్ డౌన్. Generally DRHP, draft red herring prospectus, DRHP is created by the company with the help of experts like underwriters, ఓకే. సో రిమైనింగ్ స్టోరీ రేపు కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. ఫైన్. సో రిమైనింగ్ రేపు
కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్టోరీ ఒకటి. ఓకే, నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, వాడు నన్ను పొమ్మన్నాడు. సో సెబీ దగ్గరికి వెళ్ళా. సెబీ దగ్గరికి వెళ్తే సెబీ నాకేం అడ్వైస్ చేసింది, ఒక కంపెనీ ప్రొఫైల్ తయారు చేసుకో రాపోరా అన్నది. ప్రొఫైల్ నేను చేసుకోవచ్చు అంటే లేదు, ఎవరి ద్వారా చేయించాలి అని అంటే నేను కొంతమందికి సర్టిఫై చేసి ఉంచాను, వాళ్ళని నేను ఏమని పిలుస్తాను అని అంటే అండర్ రైటర్స్. అండర్ రైటర్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు సర్టిఫై చేసుకొని రా అంది. సో అండర్ రైటర్స్ దగ్గరికి వెళ్తే అండర్ రైటర్స్ ఏం చేశారు, నాకు DRHP అనే ఒక ప్రొఫైల్ తయారు చేశారు. ఓకే, సో అక్కడ వరకు ఉంది. కంటిన్యూ స్టోరీ రేపు. ఓకే, సో బాయ్ ఫర్ టుడే.